ఎందుకోలా అనుకుంటే అది పాము అనుకుంటే అది పాము అయిపోతుంది ఏమిటి? అప్పుడు దీన్ని పిచ్చోడంట. అది మారు ఆలోచించాం. భావం తద్భవతి. ఇది చాలా పెద్ద గొప్ప సూక్తిగా మాట్లాడుతుంటారు అంత. అది తప్పు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు అనేవాడు నీలో ఉన్నాడు. కనుకనే నువ్వు బతికి ఉన్నావు, కనుకనే నువ్వు గాలి పీలుస్తున్నావు, కనుకనే నువ్వు తిండి తినగలుగుతున్నావు, కనుకనే తిన్నది జీర్ణం అవుతావు, కనుకనే బయటికి పోతావు, కనుకనే మళ్ళీ ఆకలి వస్తుంది, కనుకనే మళ్ళీ తినగలుగుతున్నావు. నాకే ఎంత తెలిసా ఉంది లోపలికి.